ఫిబ్రవరి 5వ తారీఖు రథసప్తమి సందర్భంగా ఒంగోలు వివిఎం మంగమ్మ డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు అష్టోత్తర శత గోపూజ మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మరియు గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన కరపత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గోమాత సంరక్షణ మరియు సనాతన ధర్మ సంరక్షణ బహిరంగ సభ ప్రముఖ వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది మహిళా భక్తులచే 108 గోవులకు పూజోత్సవం మరియు యజ్ఞము నిర్వహించబడునని తెలిపారు. అంతేకాకుండా కోలాట, హరే రామ హరే కృష్ణ భజన, భక్తి గీతాలు, గీతా పారాయణం, భారతీయ నృత్య రీతులు ప్రదర్శించబడతాయని తెలిపారు. అలాగే స్వామీజీలు, ప్రవచకులు, వివిధ వేద ప్రముఖులు సనాతన ధర్మ సంరక్షణ, గోమాత సంక్షేమ మరియు గో విశిష్టత ఉత్పత్తుల గురించి తెలియజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగమ్మ కాలేజీ ప్రిన్సిపల్ రంగారావు, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ కార్యనిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి, రామకృష్ణ, నరసింహులు, గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ రంగారావు, ధనరాజు, విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ లక్ష్మి కార్యక్రమానికి సహకరించిన వారు 51వ డివిజన్ అధ్యక్షులు రాంబాబు, శ్రీను, 45వ డివిజన్ అధ్యక్షులు చెంచురెడ్డి, 33వ డివిజన్ అధ్యక్షులు నల్లూరు రవి, 43వ డివిజన్ వీరు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గోపూజ మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. అలాగే మా బోర్డుని ఆవిష్కరించి మీకు మీ అన్ని విధాలుగా నేను సహకరిస్తానని చెప్పడం జరిగింది. 5/2/2025 రథసప్తమి రోజు మీ ప్రోగ్రాంకి వస్తానని చెప్పి విజయవంతంగా చేయడం. ఇలాంటి కార్యక్రమం ఎన్నడూ లేని విధంగా మీరు చేస్తున్నారంటే
చాలా ధైర్యం కావాలి. అలాగే మాకు ఈ ప్రోగ్రాం చేయడానికి సహకరించిన యశోమాత సోషల్ సొసైటీ, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, గౌతమ్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా మేము ముగ్గురం కలిసి చేస్తున్నాము. అలాగే మా మిత్రులైన రామకృష్ణ గారు, నరసింహ గారు, అలాగే ప్రిన్సిపాల్ రంగారావు గారు, 45వ డివిజన్ అధ్యక్షుడు సెంచిరెడ్డి గారు, 50వ డివిజన్ అధ్యక్షులు రాంబాబు గారు, డిసిఎన్ గారు వీళ్ళందరూ సహకరించారు. అలాగే మిగతా వాళ్ళు హిందూ సంవత్సరానికి సంబంధించి గోవు సంరక్షణ గురించి అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మేము 108 గోవులతోటి మన మంగమ్మ కాలేజీలో 108 మహిళల చేత పూజా కార్యక్రమం అనేది నిర్వహించదలుచుకున్నాము. 5 ఫిబ్రవరి 2025 తేదీన రథసప్తమి రోజు ఈ కార్యక్రమాన్ని చేద్దామనుకున్నాము. ఇందుకు ఎమ్మెల్యే గారు సహకారం అందిస్తానన్నారు, సపోర్ట్ చేస్తానని చెప్పారు. మేము ఈరోజు 108 గోవులతోటి గోపూజోత్సవం జరుపుతూ మన ఒంగోలు ఎమ్మెల్యే గారు జామసరి జనార్దన్ సార్ గారిని కలవడం జరిగింది. ఆయన మాకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. రథసప్తమి రోజు అంటే 5/2/2025 మంగమ్మ కాలేజీ ప్రాంగణంలో 108 గోవులతో 108 మహిళా భక్తులచే గోపూజోత్సవం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామీజీలు, ప్రవచనాలు అన్నీ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం.